హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ అయితే చల్ల పునుగులు అండి. సో ఇదైతే ఇడ్లీ పిండి మిగిలిపోయిన బ్యాటర్ అండి. ఇది బ్యాటర్ ఎలా రెడీ చేయాలంటే, పునుగులకి ఈ కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు అయితే 4 కప్స్ ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి. సో పునుగులు అయితే చాలా బాగా వస్తాయి అలా వేసుకుంటే. సో ఇంకా దానికి కావాల్సినవి అయితే పచ్చిమిరపకాయలు, కరేపాకు, మైదా, జీరా, ఉల్లిపాయలు, సాల్ట్. ఇది తినే సోడా అండి. సో ఇప్పుడు బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు 1, కరేపాకు కొంచెం ఒక 2 రెబ్బలు, సాల్ట్ టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి ఎంత కావాలంత, బేకింగ్ సోడా, జీరా 1/2 స్పూన్, ఆనియన్ మీడియంది 1 వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మైదా 1 కప్ అండి. ఇది ఫస్ట్ అంటే నిన్న బ్యాటర్ కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు, లేకపోతే కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోవాలి. బ్యాటర్ కొంచెం లూజ్ అయిపోయిందండి, అందుకని వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ది అయితే కొంచెం వాటర్ వేయాల్సి వచ్చింది. పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీలో ఎవరికైతే చల్ల పునుగులు ఇష్టమో వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి. మీ ఏరియాలో ఎక్కడ బాగుంటాయో కూడా చెప్పండి. సో బ్యాటర్ అయితే కలుపుకొని అయిపోయిందండి. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేద్దాం. ఆయిల్ అయితే పెట్టేశానండి, వేడవుతుంది. పునుగుల్లోకి కాంబినేషన్ పల్లి చట్నీ కూడా రెడీ చేసేసాను. ఆయిల్ అయితే వేడైపోయింది, పునుగులు అయితే వేసేసుకుందాం. మధ్యలో అయితే ఒకసారి ఇలా కలుపుకోవాలండి, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు. పునుగులు అయితే రెడీ అయిపోయాయండి, తీసేసుకుందాం ఆయిల్ నుంచి. ఫ్రెండ్స్, పునుగులు అయితే రెడీ అయిపోయాయి. సో మీకు రెసిపీ ఎలా ఉందో, నచ్చిందో లేదో కమెంట్ చేసి చెప్పండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. సో ట్రై చేసి పునుగులు ఎలా ఉన్నాయో కమెంట్ చేసి చెప్పండి. క్రిస్పీనెస్ చూసారా, సౌండ్ వేడిగా ఉన్నాయి, అందుకని గట్టిగా నొక్కలేకపోతున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి, పునుగులు అయితే చాలా బాగుంటాయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, అల్లా హాఫీజ్.